హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి బ్రెడ్ ఆమ్లెట్. బ్రెడ్‌తో చాలా వెరైటీస్ చేయవచ్చు. కానీ బ్రెడ్ ఆమ్లెట్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది. సో, మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌గా తినొచ్చు, ఈవినింగ్ స్నాక్స్‌గా తినొచ్చు. సో, ఈ బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలనేది అయితే చూసేద్దాం. 3 ఎగ్స్ అయితే తీసుకున్నానండి. ఇందులో మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. మీడియం సైజ్ టమాటో హాఫ్ ఏశానండి నేను సన్నగా కట్ చేసి. కొత్తిమీర, కారం, చిటికెడు పసుపు, ధనియా పౌడర్, రుచికి సరిపడా సాల్టు, గరం మసాలా వేసి ఈ బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, మనం ఎంత మంచిగా మిక్స్ చేస్తేనే ఆమ్లెట్ అనేది అంత పర్ఫెక్ట్‌గా వస్తుందండి. బ్లెండర్ ఉంటే బ్లెండర్‌తో అయినా మిక్స్ చేసుకోండి. ఈ మిక్స్ చేసుకున్న బ్యాటర్ని పక్కన పెట్టేసుకోవాలి. 3 ఎగ్స్‌కి 4 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకున్నానండి. ఈ బ్రెడ్ స్లైసెస్‌ని టోస్ట్ చేసుకోవాలి. బ్రెడ్ ఆమ్లెట్ చేసేటప్పుడు బ్రెడ్‌ని టోస్ట్ చేసుకోకుండా అలానే బ్రెడ్ ఆమ్లెట్ చేసేస్తే అంత టేస్ట్ అయితే రాదండి. సో, ఈ విధంగా టోస్ట్ చేసుకున్న తర్వాత ఆమ్లెట్ అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. సో, నేనైతే ఇక్కడ బటర్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, ఆయిల్ ఉంటే ఆయిల్, మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోండి. ఈ విధంగా 2 సైడ్ బ్రెడ్ స్లైసెస్ని అయితే టోస్ట్ చేసుకోవాలండి. టోస్ట్ చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. అదే ప్యాన్ పైన ఒక స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చేసుకోవాలి. ప్యాన్ బాగా వేడైన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న ఈ బ్యాటర్ని ప్యాన్ పైన పోసేసి ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 బ్రెడ్ స్లైసెస్ అయితే తీసుకోవాలండి. ఆ 2 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా డిప్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి. ఎగ్ బ్యాటర్ ఉంటే ఆ బ్రెడ్ పైన అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఒక 5 మినిట్స్ తర్వాత ఈ ఎగ్ ఆమ్లెట్ని టర్న్ చేసుకోవాలి. సో, టర్న్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా టర్న్ చేయండి. ఈ విధంగా అయితే టర్న్ చేసుకోవాలండి. టర్న్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే అలానే ఉండనివ్వాలి. సో, సైడ్‌కున్న అడ్జస్ట్‌ని అయితే ఆ బ్రెడ్ స్లైసెస్ మీద అయితే ఫోల్డ్ చేసుకోవాలండి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మిగతా 2 బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా! ఈ విధంగా పైన అయితే పెట్టేసుకోవాలి. ఇంకా మధ్యలో నుంచి కట్ చేసుకొని వేడి వేడిగా ఉన్నప్పుడు ఈ బ్రెడ్ ఆమ్లెట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. సో, ఇంతేనండి. చాలా సింపుల్. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి.